ఆకాశం ఓ అంతుచిక్కని రహస్యం. మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు, అందమైన చందమామతో నింగి ఎప్పుడూ అద్భుతంగానే కనిపిస్తుంది. నిజానికి తారలు ఎప్పుడూ మెరవవు, చందమామ కూడా అందంగా ఏమీ ఉండడు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రియాంక. ప్రస్తుతం మలయాళ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లో మొట్టమొదటి వాక్యాలు ఇవి. వెండి తెరపై తళుకు వెళుకుమనే తారల బతుకులు బయటికి కనిపించేంత అందంగా ఏమీ ఉండవు అని ఈ రిపోర్ట్ మొదట్లోనే చెప్పేసింది. హేమ కమిటీ నివేదికలో ఏముంది, మన హీరోయిన్ల రియల్ స్టోరీలేంటి, ఈ వీడియోలో చూద్దాం. మాలీవుడ్ లో సినీ తారలు ఇలా డైరెక్ట్ గా తమ పైన ఎలా ఎవరు సెక్సువల్ హెరాస్మెంట్ కు పాల్పడింది చెప్పడంతో ఇది రెండో మీటూ ఉద్యమంలా మారుతోంది. MLA Mukesh, no, he called me. You tried to enter the Amma association without my knowledge. Do you think you can enter like that? Nothing will happen without my knowledge. జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత వరుసగా ఈ ఇష్యూల గురించి పోస్టులు పెడుతున్నారు. కేరళలో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన ఒక ఘటనతో మీటూ ఉద్యమం మొదలైంది. 2017 ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మలయాళీ హీరోయిన్ ను కిడ్నాప్ చేసిన 5 వ్యక్తులు ఒక కారులో అనేక ప్రాంతాలు తిప్పుతూ లైంగిక దాడి చేసి తర్వాత ఆమెను తన ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. ఆమె ధైర్యంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మలయాళంలో అగ్ర హీరో అయిన దిలీపే ఇదంతా చేయించాడని తేలింది. ఆ తర్వాత అంటే 2018లో ఇండియాలో మీటూ మూమెంట్ ఊపందుకుంది. మీటూ అంటే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అని అర్థం. వివిధ రంగాల మహిళలు పనిచేసే చోట ఎలా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పట్లోనే నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ని నిరసిస్తూ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా ఆందోళన చేశారు. కాస్టింగ్ కౌచ్ అంటే సినిమాల్లో అవకాశం రావాలంటే ఆ సినిమా నిర్మాత, హీరో లేదంటే డైరెక్టర్ కి సెక్సువల్ గా ఫేవర్ చేయాలి. అలా చేయలేదంటే అవకాశాలకి ఛాన్సే ఉండదు. మన తెలుగు వాళ్ళకి కూడా బాగా తెలిసిన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా కోలీవుడ్ లో జరిగే దారుణాల గురించి బయట పెట్టారు. కమిట్మెంట్ ఇస్తావా అని ఓపెన్ గానే అడుగుతారని, కమిట్మెంట్ అంటే దానికి వేరే అర్థం ఉందని అప్పటి వరకు తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఈ కమిట్మెంట్ అన్న ఇంగ్లీష్ పదానికి ఇక్కడ ఉన్న మీనింగ్ కి తేడా ఉందన్న విషయమే నాకు తెలియదు. తమిళ పాటల రచయిత వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, సింగర్ కార్తిక్ కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతారని చెప్పారు. కార్తిక్ గాట్ నేమ్డ్ బై అ లాట్ ఆఫ్ గర్ల్స్ హైదరాబాద్ లో గానీ, చెన్నైలో గానీ, ఈవెన్ ఇన్ స్విట్జర్లాండ్ ఒక అమ్మాయి చెప్పింది ఫర్ సీరియస్ సెక్షువల్ హెరాస్మెంట్. అప్పుడు దీని గురించి నేను హీ వాస్ నాట్ ఓన్లీ వన్ దట్ అబౌట్ విచ్ పీపుల్ షేర్డ్ స్టోరీస్ విత్ మీ డ్యూరింగ్ 2018. ఇండస్ట్రీలో మహిళలపై సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమ నేతృత్వంలో 2019లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో నటి ఊర్వశి శారద, IAS ఆఫీసర్ వలసల కుమారి సభ్యులుగా ఉన్నారు. ఆ కమిటీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని కలిసి వారు చెప్పిన అనుభవాలతో 4 ఏళ్ల క్రితమే తన నివేదికను కేరళ ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. అయితే అత్యంత సున్నితమైన విషయాలున్నాయని చెప్పి కేరళ ప్రభుత్వం ఆ నివేదిక బయట పెట్టలేదు. ప్రముఖ హీరోయిన్లు రేవతి, తంగళాన్ హీరోయిన్ పార్వతి, మంజు వారియర్ ఇలా కొంతమంది మాలీవుడ్ తారలతో ఏర్పాటైన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC సంస్థ చేసిన పోరాటంతో ఆగస్టు 19న కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ రిపోర్ట్ ను బయటపెట్టింది. 296 పేజీలున్న ఆ నివేదిక మాలీవుడ్ లో చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. సినీ పరిశ్రమను ఒక జాడ్యంలా పీడిస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు ఈ నివేదిక బయటపెట్టింది. మలయాళ పరిశ్రమ ఒక 15 మంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు గుప్పిట్లో ఉందని, ఆ మాఫియా అత్యంత పవర్ఫుల్ అని ఆ నివేదిక చెబుతోంది. ఇండస్ట్రీలో ఎవరు పైకి రావాలో, ఎవరిని అనగదొక్కేయాలో అంతా వారి చేతుల్లోనే ఉంది. వారికి సెక్సువల్ ఫేవర్స్ చేసిన మహిళలకే కెరీర్ ఉంటుంది, లేదంటే అనఫీషియల్ బ్యాన్ విధిస్తారు. అంటే వారికి ఏ నిర్మాత అవకాశాలు ఇవ్వరు, అక్కడితో వారి కెరీర్ ముగిసిపోతుంది. అయితే ఎవరు ఈ లైంగిక చర్యలకు పాల్పడ్డారో కుట్రదారుల పేర్లు ఈ నివేదిక బయట పెట్టలేదు. ఇక షూటింగ్ లొకేషన్స్ లో మహిళలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. వాష్రూమ్స్ ఉండవు, బట్టలు మార్చుకోవడానికి చేంజింగ్ రూమ్స్ ఉండవు. పెద్ద పెద్ద హీరోయిన్లంటే సొంత క్యారవాన్లు తెచ్చుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ చిన్న హీరోయిన్లు, సైడ్ క్యారెక్టర్లు వేసే అమ్మాయిలు బట్టలు మార్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగని క్యారవాన్లో ఉన్న పెద్ద హీరోయిన్ల పరిస్థితి కూడా ఏమీ బాగుండదు. దీనికి సంబంధించి నటి రాధిక అతిపెద్ద బాంబు లాంటి విషయం చెప్పారు. క్యారవాన్లలో హిడెన్ కెమెరాలు పెట్టి హీరోయిన్లు బట్టలు మార్చుకునే న్యూడ్ దృశ్యాలను చిత్రీకరించి వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారని, ఇది తాను కళ్ళారా చూశానని చెప్పారు. And I said, what is this? And they said, no, it is of women changing clothes in the caravan. I was completely taken aback. I was shocked beyond words. అంటే
ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఏదో ఒక రకమైన సెక్సువల్ హెరాస్మెంట్ కి గురికాక తప్పదని మనం అర్థం చేసుకోవాలి. షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళినప్పుడు ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు భయంగా గడుపుతుంటారట. ఆర్టిస్టులకు తోడుగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాకపోతే అర్ధరాత్రి తలుపులు విరిగేలా తీసిందాకా కొడుతూనే ఉంటారని హేమ కమిటీ చెప్పింది. అంటే ఆ సిచ్యువేషన్ ఎంత హారిబుల్ గా ఉంటుంది కదా. చాలా రోజుల క్రితం ఇదే విషయాన్ని నటి జయలలిత ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గానే చెప్పారు. తలుపులు కొట్టేవారు. ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు. ఎలా తప్పించుకున్నారు? కొన్ని తప్పించుకున్నాను, కొన్ని తప్పించుకోలేకపోయాను. తప్పలేదు. తలుపులు తీసి వాళ్ళు లొంగిపోతే సరే, లేదంటే ముందే చెప్పినట్లు మాలీవుడ్ మాఫియా వారి మీద అన్అఫీషియల్ బ్యాన్ విధిస్తుంది, మానసికంగా వేధిస్తుంది. అలా ఒక నటికి ఎదురైన అనుభవాన్ని జస్టిస్ హేమ కమిటీ తన నివేదికలో వివరంగా రాసుకొచ్చింది. అంతేకాదు, తమ దారికి రాని వారిని అగ్ర హీరోలు తమ ఫ్యాన్స్ ఆర్మీని సోషల్ మీడియాలో రెచ్చగొట్టి విపరీతంగా ట్రోల్స్ కూడా చేయిస్తూ ఉంటారు. ఆ వీర ఫ్యాన్స్ నుంచి చంపేస్తామన్న బెదిరింపులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చిన ధైర్యంతో మలయాళ నటి మీను మునీర్ నటుడు జయసూర్య నుంచి తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాన్ని చెప్పారు. నటుడు జయసూర్య తనను వెనుక నుంచి అసభ్యంగా పట్టుకొని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని, అలాంటివన్నీ తట్టుకోలేక తాను మలయాళ ఇండస్ట్రీనే వదిలేశాను అని చెప్పారు. So when I went to toilet, everybody were sitting down in the ground. That time I went to the toilet, and when I came out from the toilet, someone suddenly, unexpectedly hugged me from the behind. When I turned, it was Jayasuriya, and even he kissed me forcefully, and I just pushed him and I ran down. So then I thought no point of being in Malayalam film industry. డైరెక్టర్ తులసీదాస్ తనతో ఎలా బిహేవ్ చేశాడో, ఎంతగా వేధించాడో నటి గీతా విజయన్ హేమ కమిటీ రిపోర్ట్ లో బయట పెట్టారు. డైరెక్టర్ తులసీదాస్ రాత్రిపూట తన రూమ్ తలుపులు కొడుతూ ఉండేవాడట. అలా ఎందుకు చేస్తున్నారు అని నిలదీసినందుకు నీకు కెరీరే లేకుండా చేస్తాను అని బెదిరించాడట. ప్రముఖ నటుడు, అమ్మా సభ్యుడు కూడా అయిన సిద్దికి తనతో ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో, శారీరకంగా, మానసికంగా ఎలా వేధించాడో నటి రేవతి సంపత్ బయటపెట్టింది. ప్రేమం హీరో నివిన్ పౌలి చాలా ఫేమస్. అక్కడ దుల్కర్ తో సమానంగా ఆయన అవకాశాలు అందుకున్నారు ఒకప్పుడు. ఆయన మీద కూడా రేప్ కేసు నమోదయ్యింది. అయితే తను తప్పు చేయలేదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పందించారు. అమ్మ అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్, షార్ట్ కట్ లో అమ్మ అంటారు. మన టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఉంది కదా, అలాగే అక్కడ అమ్మ ఉంది. ఈ అసోసియేషన్ సభ్యుడి పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అమ్మ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మోహన్ లాల్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది మెంబర్స్ కూడా రిజైన్ చేయడంతో ఆ బాడీనే రద్దయిపోయింది. ఇప్పుడు మహిళా ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఇప్పుడు మాలీవుడ్ ఒక సంక్షోభం పరిస్థితిని ఎదుర్కొంటోంది. మమ్ముట్టి వంటి అగ్ర హీరో కూడా స్పందించి సినిమా అనేది మన సమాజానికి ఒక రిఫ్లెక్షన్, మంచి చెడు రెండూ ఉంటాయని అన్నారు. అయితే సినీ రంగంలో చిన్న విషయం జరిగినా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి మరకలు ఏర్పడవని ఆయన అన్నారు. అయితే టాలీవుడ్ లో కూడా మహిళా ఆర్టిస్టులపై జరిగే దారుణాల మీద ఇలాంటి ఒక రిపోర్ట్ ను 2 ఏళ్ల క్రితం 2022లో తెలంగాణ ప్రభుత్వానికి ఒక సబ్ కమిటీ అందజేసింది. తెలుగు సినీ పరిశ్రమలో పబ్లిక్ సీక్రెట్ లా ఏళ్లకేళ్లు పాతుకుపోతున్న కాస్టింగ్ కౌచ్, జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ ప్యారిటీ, సెక్సువల్ అబ్యూస్, వైలెన్స్ మొదలైన అంశాలను ఆ సబ్ కమిటీ స్టడీ చేసింది. అందులో తెలుగు సినీ పరిశ్రమలో ఉండే మహిళలు మాత్రమే కాకుండా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఆర్గనైజేషన్స్ జేఏసీకి చెందిన కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసి 2 ఏళ్లు అవుతున్నా కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పట్టట్లేదు. ద వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే గ్రూప్ ఈ నివేదికను బయట పెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. కానీ ప్రభుత్వం ఎవరిని దాచడానికి ప్రయత్నిస్తుందో తెలియాల్సింది. మొత్తం మీద ఒక నివేదిక రావడం వల్లే సినిమా రంగంలో మహిళలపై ఈ స్థాయి చర్చ జరగడమే కాకుండా పరిష్కారం వైపు అడుగులు కూడా పడుతున్నాయి. సమంత, నటి రాధికా శరత్ కుమార్ డిమాండ్ చేసినట్లుగా టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో ఇలాంటి కమిటీలు ఏర్పాటైతే మహిళలకు పనిచేసే పరిస్థితుల్లో కొంచెమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.